నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని హైదరాబాద్ లో మహాన్యూస్ ఛానల్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు అసలు ఎందుకు దాడి చేశారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం మహాన్యూస్ ఛానల్ పైన బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం బాధాకరం ఛానల్ నడుస్తూ ఉండగానే లోపల ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ మీద కూడా అంటే గ్లాసులు పగిలి మొత్తం రాళ్లతో విసిరేయటం కట్టెలతో విసిరేయటం బాగా దాడి చేయడం జరుగుతుంది అసలు ఎందుకు మేడం ఏం చేయాల్సి వచ్చింది ఎందుకు చేశారు బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ ప్రశ్నించే గొంతుకుని నులిమేసే ప్రయత్నం అదే చెప్పుకోవాలి ఎందుకంటే ఏ ఛానల్ అయినా సరే ఈ రోజున అక్కడ ఒక కేసు ఏదైనా తీసుకుంటే దాంట్లో విచారణ ఏ విధంగా జరుగుతుంది దాంట్లో అసలు ఆ చేసిన నేరం ఏంటి ఆ నేరానికి ఎంతమంది బలైపోయారు అని చెప్పేసి ఈ రోజున పోలీసులు సిట్టు సాక్షాత్తు ఈ రోజున ఎవరైతే ఇక్కడ ప్రభుత్వం అధికారంలో ఉందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి ఎంతమందిని జరిగినాయి వేల కొద్ది వేలల్లో వందల్లో గడగదు వేలల్లో జరిగినాయి ఎన్ని విధాలుగా ఆడపిల్లల్ని వీళ్ళు హెరాస్ చేశారు ఎన్ని విధాలుగా ఎంతమంది కాపరాలు కూర్చారు ఎన్ని విధాలుగా వీళ్ళు బీఆర్ఎస్గా మారిన తర్వాత 5 సంవత్సరాలు మాత్రమే టీఆర్ఎస్ పార్టీ ఆ మిగతా 5 సంవత్సరాలు ఏం చేశారు బీఎస్ఆర్ అని చెప్పి పేరు మార్చి ఇలాంటి అరాచకాలతోటి పరిపాలన కొనసాగించారు ఇలాంటి అరాచకాలతో అధికారంలోకి వచ్చారు ఇలాంటి అరాచకాలతో వాళ్ళు ప్రజల గొంతు నొక్కేశారు ఈ రోజున ప్రశ్నించే గొంతుగా మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా ఇంత దాష్టికం ఇంత దౌర్జన్యం ఇంత దుర్మార్గమైన చర్య మనం చూస్తూ ఉంటే నిజంగా అంటే ప్రశ్నించకూడదా నిలదీయకూడదా నిజాన్ని నిగ్గు తేల్చకూడదా ఈ రోజున ఏం చేస్తున్నాయి న్యూస్ ఛానల్స్ అంటే ప్రతి ఒక్కరు ఏంటి మంచి చెడు ఎవరు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటున్నారు ఎవరు సమాజానికి కీడు చేసే విధంగా ఉంటున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాయిస్ వినిపించి మరి నిజాలు బట్టబయలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మరి అలాంటి క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్లోంచి బీఆర్ఎస్కు మారిన కేసీఆర్ కేటీఆర్ కవిత ఈ రోజున సొంత ఆడపిల్లల లిక్కర్ కేసులో వీళ్ళు ఏ విధంగా జైలుకు పంపించారు తీహార్ జైలు వెళ్ళొచ్చింది మరి కవిత ఏ కేసులో ఎందుకు వెళ్ళొచ్చిందంటే లిక్కర్ కుంభకోణం మరి ఇన్ని విధాలుగా వీళ్ళు చేస్తూ ఈ రోజున ప్రభాకర్ రావు అనే వ్యక్తి రాధాకృష్ణ అనే వ్యక్తి ఇంకా అతనితో పాటు బోలెడంత మంది కలిసి ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేశారు ఏ విధంగా దౌర్జన్యం చేశారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరి అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఫైనాన్షియల్ సపోర్టర్స్ ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా సీనియర్ మోస్ట్ లీడర్స్ టీడీపీకి వాళ్ళందరినీ అర్ధరాత్రి వాళ్ళకి ఇష్టం లేకపోయినా మీరు కారులో ఎక్కించుకెళ్ళి మీ పార్టీలో మార్చుకుంది తెలియదా అందరికీ ఈ రోజున ఒక్కొక్కటిగా ఎంతమంది క్వశ్చన్ చేస్తున్నారు కేటీఆర్ని ఈ రోజున రెచ్చగొట్టే ప్రయత్నం చేసి మీరు అంతా ఏ విధంగా దాష్టికానికి పాల్పడి మళ్ళీ ట్వీట్ వేశాడు ఏం చేస్తున్నాడు ఇలాంటి మీకు అంటే అదేదో గిచ్చి ఏడిపించి గిల్లి జోల పాడారంట గిల్లి జోల పాడినట్టుంది ఈ రోజున ఈయన ట్వీటు కేటీఆర్ ట్వీటు మరి ఇతను చేసే ఈ దాష్టికం దౌర్జన్యం అతనికి తెలిసే జరిగింది అతనే చేయించాడు అనేది ఈ రోజున ప్రతి ఒక్కరి నుంచి వస్తున్న వాదన అతనేమో ట్వీట్ చేసి మీరు శాంతంగా ఉండండి అని చెప్పేసి గిల్లి జోల పాడినట్లుగా చేస్తున్నాడు కేటీఆర్ మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చేసిన ఒక కుట్ర అని మాట్లాడుతున్నాడు ఇక్కడ కుట్ర కాదు కుతంత్రం కాదు మీరు చేసిన ఏదైతే కొన్ని అసాంఘిక కార్యకలాపాలు ఉన్నాయో వాటన్నింటినీ బయటకు తీస్తున్నారు ఈ రోజున సిట్ విచారణ జరుగుతుంది ఎవరేంటనేది నిగ్గు తేల్చిద్ది మరి ఎందుకు నీ సొంత చెల్లెలు నీ పార్టీ జెండా వేసుకోకుండా నీ నాన్న ఫోటో పెట్టుకోకుండా మీ ఫోటో పెట్టుకోకుండా మీ పార్టీ గుర్తు పెట్టుకోకుండా ఆవిడ కొత్త రకం జెండా ఒక కండువా మెళ్ళో వేసుకొని దాని మీద ఆమె ఫోటో మాత్రమే పెట్టుకుంది అంటే పార్టీ ఇంకా లేదు మరి పార్టీకి ఇట్లాంటివన్నీ కూడా వచ్చి పెనుముప్పెల్లా పడ్డాయి చేసిన తప్పులన్నీ కూడా బట్టబయలైపోయినాయి అనేనా మరి ఇంకా మళ్ళీ ఇక్కడ ప్రాంతీయ విభేదాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ మరి ఏ విధంగా 2 తెలుగు రాష్ట్రాలు విడిపోవడానికి కారణమైన నా తెలంగాణ నీ ఆంధ్ర అని చెప్పేసి కొన్ని ఇవన్నీ కూడా మంచివి కాదు సమాజానికి కీడును తలపెట్టేవే ప్రాంతీయ విభేదాలను సృష్టించి ఏ విధంగా వీళ్ళు 2 తెలుగు రాష్ట్రాలను విడిపోవడానికి కారణమయ్యారో ఈ రోజున మళ్ళీ కూడా కొన్ని కుట్రలు కొన్ని కుతంత్రాలు కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాబోతున్నారు మళ్ళీ కూటమి బీజేపీ ఏదైతే టీడీపీ జనసేన లాంటివి మళ్ళీ రాబోతున్నాయి అనే ఒక దీనిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రాంతీయ విభేదాలను సృష్టిస్తూ మళ్ళీ ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని అర్థం కాని పార్టీ ఒకటి ఉండదు ఇంక ఈ ఫోన్ ట్యాపింగ్లో ఫుల్గా క్లారిటీ వచ్చేస్తుంది అందరికీ ఈ ఫోన్ ట్యాపింగ్లో ఆడపిల్లలు అంటే ఇటు సినీ ఇండస్ట్రీలో ఉన్న ఆడపిల్లలతో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి వచ్చిన సమాచారం సినీ ఇండస్ట్రీ అదే విధంగా చూస్తే మరి బాగా ఈ జ్యువెలరీ షాపులకు సంబంధించిన బాగా డబ్బున్న వాళ్ళని ట్యాప్ చేయటం
వాళ్ళు కూడా వెల్ సెటిల్డ్ అయిన కొంతమంది ఫైనాన్షియల్ బాగా వాళ్ళు వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళని వాళ్ళు ట్యాప్ చేయటం. మరి అదేవిధంగా చూస్తే వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిల, మరి మన స్వయంగా షర్మిలనే చెప్పింది కదా ఇంతకంటే ఘోరం ఇంకేముందని, నా ఫోన్ ఇన్నాడు అని మా అన్నయ్య అక్కడి నుంచి తెప్పించుకొని. మరి వీళ్ళు ఈ రోజున ప్రతి ఒక్కరు వాళ్లే బయటకు వచ్చి మా ఫోన్లు విన్నారు అని చెప్పేసి చెప్తున్నా ఏమాత్రం ఈ రోజున వాళ్ళకి కొంచెం అయినా కూడా మేము తప్పు చేశామనే పశ్చాత్తాపం ప్రాయచిత్తం లేకుండా తిరిగి ఎదురుదాడి చేయటాన్ని ఈ విధంగా ఇంత ధ్వంసమా, ఇంత దాష్టికమా, ఇంత దౌర్జన్యమా ఏం చేస్తున్నారు మీరు? మీకు అర్థమవుతుందా? రౌడీ మూకల్లాగా ప్రవర్తించారు, దౌర్జన్యం చేశారు, రాళ్లతోటి ఇంత బీభత్సాన్ని సృష్టించారు. అక్కడ ఇంత రాక్షస క్రీడ. ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటానికి వీళ్ళంతా ఈ పనులు చేశారంటే కేటీఆర్ కళ్ళల్లో ఆనందం చూడటానికి చేశారని వినిపిస్తున్న వాదన. కానీ ఈ రోజున ఏం తెలియనట్టు ట్వీట్ చేశాడు. ఏ విధంగా దాన్ని చూడాలి? ప్రశాంతంగా ఉండండి శ్రేణులు కార్యకర్తలు. మరి ఇప్పుడు వాళ్ళని ప్రశాంతంగా ఉండమని చెప్పావు, మరి క్షమించమని కోరుకోవాలి కదా. మా కార్యకర్తల వల్ల జరిగింది, మరి నేను వాళ్ళ తరపున క్షమించమని కోరుకుంటున్నాను. దాంట్లో కేటీఆర్ గారు అడగలేదు కదా. మరి ఆయనకు ఆ బాధ్యత ఉంది కదా. ఈ రోజున నీ కార్యకర్తల్ని మరి ఇలా చేయటం తప్పు అని ట్వీట్ చేసి ఇలా రావటానికి కారణం కూడా రేవంత్ రెడ్డి అని చెప్పేసి నువ్వు ట్వీట్ చేసిన నీకు మరి ఆ మాత్రం మరి చెయ్యాలి కదా, మినిమం తెలియాలి కదా మనకి ఏంటి. మరి నా కార్యకర్తలు దాడి చేశారని మీరు ఒప్పుకున్నప్పుడు మరి నాకు కూడా దాంట్లో భాగం ఉంది. మరి నేను క్షమాపణ చెప్పమని నేను నా వాళ్ళ తరపున నేను కోరుకుంటున్నానని కనీసం ఆ మాట కూడా ఆయన మాట్లాడలేదు. ఆ ట్వీట్లోనైనా ఎక్కడైనా దాన్ని పదం వాడలేదు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఈ రోజున ప్రతి ఒక్క న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా వంశీ గారికి సపోర్ట్గా ఉంటారు. ఇక నుంచి వంశీ గారు కూడా అదే చెప్తున్నారు, ఖచ్చితంగా న్యాయం వైపు నిలబడి అన్యాయం మీద పోరాటం చేసి తీరుతాం, ఇంకా నా గొంతుక ఇంకా 10 హెచ్చుగా వినిపించే ప్రయత్నమే కానీ తగ్గేదే లేదని చెప్తున్నాడు. ఎవరైనా సరే న్యాయం వైపు మాట్లాడితే ఎలా ఉండేది అనిద్ది ఈ రోజున ఇలా దాష్టికం చేస్తారా? మరి న్యాయం వైపు మాట్లాడే మనిషి ఇట్లాంటి దాష్టికాలకి భయపడడు అని చెప్పి ఆయన వాయిస్ వినిపిస్తుంది. ఖచ్చితంగా న్యాయం గెలిచిద్ది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ ఎవరు కుట్రకి ఈ విధంగా చేశారు, మరి ఆ కుట్ర చేసిన వాళ్ళు మా వాళ్లే అని చెప్పి ఒప్పుకుంటున్నట్లుగా ఈరోజు కేటీఆర్ గారిది ట్వీట్ అర్థమవుతుంది. మరి దాంట్లో ఒక్క మాట మా కార్యకర్తల తరపున నా మాట అంటే వాళ్ళకి ఆవేశంతో చేశారు. గతంలో మనం చూసాం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేస్తే ఏమన్నారు, మా వాళ్ళకి బీపీలు వచ్చినాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. మరి ఈ రోజున అలానే చూడాలా, దీన్ని అలానే అర్థం చేసుకోవాలా? అలానే మీరు వెనకుండి రెచ్చగొట్టి ఈ విధంగా దాష్టికం చేయించారని చెప్పేసి ఎవరికైనా అర్థమైద్ది ఆ విషయం. ఈ రోజున మీరు చెప్పకపోయినా మా ప్రమేయం లేదని మేము వాళ్ళని శాంతించమని చెప్పి పైకి ఏదో సెంటిమెంట్తో ఒకటి ఆయింట్మెంట్ పూసిన మాటలు మాట్లాడుతుంటే కుదరదు కదా. క్లియర్గా అర్థమవుతుంది ఎవరు చెప్పారు, ఎవరు చేయించారు, ఎందుకు వీళ్ళు నడక నడిచారు అనేది. కానీ ఏదైనా సరే నష్టం జరిగింది ఎక్కడ, ఆ నష్టాన్ని సరిదిద్దాల్సింది ఎవరు? ఆయన ఏమడుగుతున్నాడు, నాకు ఇదేం అవసరం లేదు, క్షమించమని నాకు సారీ చెప్పాలి అని. నిజంగా ఈ రోజున పోలీసులు విచారణ జరుగుతుంది, దాని మీద సిట్ వేశారు. మరి అంతా కూడా జరుగుతున్నప్పుడు దాని మీద అందరూ విచారణ జరిపిస్తుంది. మీరు తేల్చుకోవాలి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఈ విధంగా దాడులు చేసి ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటారు? అంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారా? అంటే మిమ్మల్ని ఏం అనకూడదా? ఉన్నమాటే కదా, జరిగే వాస్తవాలే కదా మాట్లాడుతున్నారు. గతంలో ఎవరిని బెదిరించారు, ఎందుకు ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు మీరు తెరలేపారు? మరి అది ఇల్లీగల్ పని. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అనేది మీరు పైనుంచి అధికారులు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఏదైనా సరే ఒక వ్యక్తి పర్మిషన్ తీసుకుంటే ఇదిగో ఈ 30 డేసా 20 డేస్ మాత్రమే మీరు 15 డేస్ వినాలని ఒక దానికి రూల్స్ ఉన్నాయి. మరి అవేమీ లేకుండా ఇష్టానుసారంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు ఏ విధంగా విజృంభించారు? అంటే 5 సంవత్సరాలు మీరు ప్రజా పరిపాలన, 5 సంవత్సరాలు అరాచక పాలన చేశారు. ఈ రోజున ప్రాంతీయ విభేదాలను మళ్ళీ సృష్టిస్తూ ఆంధ్రలో బిర్యానీ మా నాన్న ఎప్పుడో చెప్పాడు ఆ బిర్యానీ రుచి అని చెప్పేసి మందు వాసన చూసిన కవిత మాట్లాడుతుంటే ఏ విధంగా చూడాలని చెప్పేసి ప్రజలు అంటున్నారు. కాబట్టి ప్రాంతీయ విభేదాలను మాట్లాడుకోండి, ప్రశ్నించే గొంతుకును నులిమేసేది మీరు మానుకోండి. ఎప్పుడైనా అది మీకే క్షేమంగా ఉండిద్ది, ప్రజల క్షేమం చూడండి. ఈ రోజున ప్రాపర్టీస్ ధ్వంసం చేసి అక్కడ ఎలాంటి చర్యలకు మీరు పాల్పడ్డారంటే మీరు ఏ విధంగా ప్రజాప్రతినిధులుగా ఉండడానికి అర్హులు అని ప్రజలు ఈ రోజున అడుగుతున్నారు. థ్యాంక్ యూ. నమస్తే.